సెప్టెంబర్ 17న నిజాం నియంతృత్వం నుంచి తెలంగాణ విముక్తి పొందిందని, అలాంటి చారిత్రక రోజును తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతోనే అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ముందుకు రావాలని బీజేపీ నేత డాక్టర్ చెన్నమనేని వికాస్ స్పష్టం చేశారు. మంగళవారం వేములవాడ పట్టణంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆగస్టు 15, 1947న దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా తెలంగాణ మాత్రం నిజాం నియంతృత్వం, రజాకార్ల అఘాయిత్యాల కింద నలిగిపోయిందని గుర్తు చేశారు. వందే మాతరం అంటే నేరమని, రజాకార్ల అమానుష హత్యలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిపారని, ప్రజల వీరత్వం, సర్దార్ వల్లభభాయ్ పటేల్ ధీరత్వం వల్లే 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ విముక్తి సాధ్యమైందన్నారు. 1998 నుంచి బీజేపీ ఈ దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని డిమాండ్ చేస్తూ పోరాటాలు సాగించిందని వికాస్ గుర్తు చేశారు. అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మరి సెప్టెంబర్ 17 రేపు భారతీయ జనతా పార్టీ అధికారికంగా పార్టీ ఉత్సవం రేపు నిర్వహిస్తుంది. దానికి రాజ్నాథ్ సింగ్ గారు అతిథిగా వస్తున్నారు. మరి సెప్టెంబర్ 17 చాలా ముఖ్యమైన తేదీ. మన ఇప్పుడు వేములవాడ టౌన్లో ఏదైనా స్కూల్కి వెళ్ళి పిల్లవాడిని భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందని అడిగితే టక్కుమని 15th ఆగస్ట్ 1947 అని చెప్తాడు. కానీ తెలంగాణకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందని అడిగితే మాత్రము చెప్పలేరు చాలామంది. మరి ఈ పరిస్థితి మంచిది కాదు. తెలంగాణ ఆత్మగౌరవానికి, మన తెలంగాణకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందని తెలియకపోవడము, ప్రజలందరికీ తెలియకపోవడం చాలా మరి మంచి విషయం కాదు. నిజాం పరిపాలనలో తెలంగాణ ఎన్నో అకృత్యాలకు గురైంది. నిజాం నిరంకుశ పాలనలో ఆదివాసీలే కావచ్చు, కొమరం భీం, రాజ్గోండ్ వీళ్ళందరూ మరి నిజాం పాలనలో అణచివేయబడ్డారు. కొమరం భీం గారైతే జల్ జంగల్ జమీన్ అని నినాదంతో నిజాంకి వ్యతిరేకంగా పోరాటం చేస్తే వాళ్ళని హతమార్చడం జరిగింది. మహిళలపై నిజాం సర్కారు ఎన్నో అకృత్యాలు చేసింది. మహిళలని వస్త్రహీనులుగా చేసి బతుకమ్మలు కూడా ఆడిన సందర్భం కూడా ఎన్నో ఉన్నాయి. కాకుండా రైతులని మరి పన్నుల రూపేణా ఎంతో వాళ్ళని సతాయించి రైతుల వెన్ను విరిచిన ఈ నిజాం సర్కార్కి వ్యతిరేకంగా ఎంతోమంది కవులు, కళాకారులు కూడా గలమెత్తారు. తెలంగాణలో మన తెలుగు భాష మాటరాలు. ఆ సందర్భంలో నిజాం పరిపాలనలో తెలుగు భాషకు స్థానం లేదు. నిజాం పరిపాలనలో మన జాతీయ పతాకం కూడా ఎగిరేసే ఛాన్స్ లేకుండే. స్వాతంత్రం మరి వచ్చిన తర్వాత 1947 15th ఆగస్ట్ తర్వాత కూడా మరి నిజాం ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఉండే, పాకిస్తాన్తో కలుద్దామన్న ఆలోచనతో ఉండే. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ఒక ఇండిపెండెంట్ దేశంగా స్వతంత్రంగా ఉండామని నిజాం ప్రభుత్వం దుర్మార్గమైన ఆలోచనతో వాళ్ళు ఉండేవారు. అదే సమయంలో కాసిం రజ్వీ అనే అతడు ఎంఐఎం పార్టీకి అధ్యక్షత వహించి మరి దుర్మార్గాలు ఎన్నో చేసిండు. మత మార్పిడి చేయడం జరిగింది. మహిళలపై అత్యాచారాలు కావచ్చు, రైతులు, యువకులు ఎంతో మందిని కులాలు మతాలకు అతీతంగా అందరిపైన ఈ రజాకార్ కాసిం రజ్వీ అత్యాచారాలు చేశాడు. మరి దాని పోరాటంగా కవులను కూడా మన దాశరథి గారిని నిజామాబాద్ జైల్లో పెడితే జైలు గోడల మధ్యలో కూడా మన దాశరథి గారు మరి నిజాము పిశాచమా